ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని కొండలు చూపిస్తున్నాను చూసారా? యాక్చువల్లీ చిన్నప్పుడు నేను కూడా వీటిని కొండలే అనుకునేవాడిని. కాకపోతే నేను పెరిగే కొద్దీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు మా ఏరియాలో కోల్ మైన్స్ ఎక్కువున్నాయి అన్నట్టు. సో, ఆ కోల్ మైన్స్‌లో ఏం చేస్తారు, బొగ్గును బయటికి తీయాలి అంటే మట్టి మొత్తం బయటికి తీయాలి గదా! సో, అలా బయటికి తీసిన మట్టిని ఇట్లా పేర్చుకుంటూ పోతే ఇవి కొండలాగా ఏర్పడ్డాయి అన్నట్టు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనంటే, ఇప్పుడు ప్రెజెంట్ నేనుండే ఏరియా గోదావరి ఖని, రామగుండం ఈ ఏరియాలో ఇప్పుడు ఇట్లా మట్టి తీశారు చూసారా? మట్టి తీసి వేస్ట్ అని చెప్పేసి బయట పడేశారు. సో, ఇలా కొండలాగా పేరుకుపోయింది. సో, ఆ మట్టిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చిందన్నట్టు. సో, ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించే మాట్లాడబోతున్నాం. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటి? దీనివల్ల మనకు లాభం ఏంటి? నష్టం ఏంటి? ప్లస్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇంకా ఏ కంట్రీలో ఉన్నాయి వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ టాపిక్ తోటి నేను కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం మొబైల్‌లో డిస్‌ప్లేస్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో ఐఫోన్ ఉంది చూసారా? దీనిలో ఒక బటన్ దీన్ని ప్రెస్ చేసిన వెంటనే సైలెంట్‌లోకి వెళ్ళిపోద్ది. ఇది అంతేకాకుండా విండ్ ఎనర్జీ కోసం పెద్ద పెద్ద ఇట్లా ఫ్యాన్స్ పెడుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. సో, దాంట్లో వాడే మెటీరియల్ అయినా అంతేకాకుండా డిఫెన్స్‌లో, శాటిలైట్స్‌లో ఇలా మనం డే టు డే లైఫ్‌లో వాడే చాలా వస్తువులలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో నుంచి వెళ్ళిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అని చెప్పేసి ఉంటుంది. సో, చాలా కాస్ట్ ఉంటుంది. దాన్నైతే వాడుతూ ఉంటాం. కాకుండా మన ఫోన్‌లో స్పీకర్స్ ఉంటాయి చూసారా? దానిలో కూడా మనం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని అయితే వాడుతూ ఉంటాం. దీంతో పాటు ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా చైనా వాళ్ళు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద శాంక్షన్స్ విధించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్స్‌పోర్ట్ చేసే చాలా కంట్రీస్‌లలో అంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఎక్స్‌పోర్ట్ చేసే చాలా కంట్రీస్‌లలో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్న కంట్రీ ఏది అంటే చైనా. సో, వీళ్ళు ఏం చేశారు ఈ మధ్య యూఎస్ఏ ప్లస్ వీళ్ళకు టారిఫ్ వార్ నడిచింది చూసారా? టారిఫ్ వార్స్ కారణంగానో అంతేకాకుండా యూఎస్ఏ వాళ్ళు చైనా ప్రొడక్ట్స్‌ని మేము వాడాం అని చెప్పేసి బ్యాన్ విధించారు చూసారా? సో, దాన్ని ఎదుర్కోవడానికి రీసెంట్‌గా చైనా వాళ్ళు ఏం చేశారంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్‌పోర్ట్స్ మీద రకరకాల శాంక్షన్స్ అయితే విధించడం జరిగింది. సో, వీళ్ళు ఈ శాంక్షన్స్ విధించడం వల్ల చాలా ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అయితే పడుద్ది. సో, ఇప్పుడు మనకి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది చూసారా? ఇప్పుడు మనం వాడే చాలా కార్స్‌లలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి లేకపోతే ఆ కార్‌ని తయారు చేయడమే సాధ్యం కాదు. సో, అటువంటి పరిస్థితి అయితే ప్రెజెంట్ నెలకొంది. సో, దాని కారణంగానే చైనా వాళ్ళు డిఫరెంట్ శాంక్షన్స్ విధిస్తున్నారు. యాక్చువల్లీ చైనా వాళ్ళు స్టార్టింగే చెప్పారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎలాగైతే ఆయిల్ ఇంపార్టెంటో మా దగ్గర రిసోర్సెస్ గురించి మాట్లాడితే మా దగ్గర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్న వెంటనే మనం విన్న వెంటనే మనకి ఏమనిపిస్తాయంటే ఇవి అరుదుగా దొరికే ఖనిజాలు లేకపోతే మెటల్స్ అని చెప్పేసి మినరల్స్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఇవి మనకు భూమిలో పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఉండే ఏరియా ఉంది చూసారా? ఆ ఏరియాలో ఇప్పుడు ఈ మట్టి దిబ్బలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచో అలా తీసి పడేశారు. అందులో కూడా చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఆ మట్టిలో నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొత్తం 17 ఉంటాయి. సో, వాటి పేర్లని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో, వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అది చాలా కష్టము ప్లస్ చాలా ఖర్చుతో కూడుకున్నది అన్నట్టు. అందుకోసం వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. అంటే దానిలో నుంచి శుద్ధి చేసి బయటకు తీయడం కష్టం. ఆ ప్రాసెసింగ్ అనేది కష్టం. అందుకోసమే దీనికి ఆ పేరు. అలా అని చెప్పేసి దొరకదు కాదు. మన కంట్రీలో కూడా చాలా ఏరియాస్లలో ఇది దొరుకుద్ది. భూమిలో నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో చైనా వాళ్ళ దగ్గర ఉంది. సో, అందుకోసమే వీళ్ళు ఈ మార్కెట్లో కింగ్ లాగా ఉన్నారు. దాని తర్వాత వియత్నాం వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఎక్కువ రీసోర్సెస్. దాని తర్వాత బ్రెజిల్ వాళ్ళ దగ్గర ఉంది. ఇండియాలో కూడా ఉంది. అయితే చైనా ఇలా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మిగతా కంట్రీలు కూడా స్టార్ట్ చేసేసాయి. కాకపోతే ఇక్కడ ఎదురైన మెయిన్ సవాల్ ఏంటి అంటే ఇలా మనం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దానిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దానిలో రకరకాల రసాయనాలు యూజ్ చేస్తేనే అవి బయటకు వస్తాయి. దాని కారణంగా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుద్ది. అంతేకాకుండా రేడియో ధార్మిక పదార్థాలు అంటారు చూసినా అవి ఎక్కువగా విడుదల అవుతూ ఉంటాయి. అందుకోసం వేరే కంట్రీస్ అనేవి బ్యాక్ స్టెప్ వేసేసాయి. దీని కారణంగా ఇంత పొల్యూషన్ అయిపోతూ ఉంటే ఇంత తలకాయ నొప్పి ఎవడు పెట్టుకోవాలి అని చెప్పేసి అందరు బ్యాక్ స్టెప్ వేసేసారు. ఇక్కడనే చైనా వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయారు అన్నట్టు. అది ఇక్కడ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నాం కదా. సో, ఇవన్నీ సేమ్ రేట్ వచ్చే విధంగా ఉండవు. అంటే కొన్నిటిని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. కొన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ రాదు. సో, దాని కారణంగా కూడా ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను నా ఏరియాలో ఉన్న కొన్ని మట్టి దిబ్బలు చూపించాను చూసారా? ఇందులో మనకు స్కాండియం, స్ట్రెంట్సియం అని చెప్పేసి 2 రకాల ఎలిమెంట్స్ దొరుకుతాయి. స్కాండియం గురించి మాట్లాడినట్టయితే ఇది లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఏరోస్పేస్ లో దీన్ని వాడుతూ ఉంటారు. ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి కదా దానిలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు 15 నుంచి 25 టన్నుల ఈ స్కాండియం గురించి మాట్లాడినట్టయితే $2200 వరకు ఉంటుంది. అదే స్ట్రాన్సియం గురించి మాట్లాడినట్టయితే $3 నుంచి $30 ఉంటుంది. సో, ఇప్పుడు ఈ ఉన్న ఏరియాలో ఈ స్కాండియం అనేది ఎక్కువ బయటకు వచ్చింది అనుకోండి. సో, అటువంటిప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంది. కాకుండా స్ట్రాన్సియం ఎక్కువ వచ్చింది అనుకోండి. సో, అటువంటిప్పుడు అంత ఎక్కువ ప్రాఫిట్ ఉండదు అన్నట్టు. కాకుండా నియోడేమియం అని ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో, దాన్ని తయారు చేయడానికి అయితే ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వేరే వాటిని యూజ్ చేసి కూడా ఈ మ్యాగ్నెట్స్‌ని తయారు చేయొచ్చు. కాకపోతే ఈ నియోడేమియం ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసిన మ్యాగ్నెట్స్ చాలా పవర్ఫుల్‌గా ఉంటాయి. ప్లస్ చాలా ఎక్కువ కాలం పాటు నడుస్తాయి అన్నట్టు. అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను విండ్ ఎనర్జీ కోసం పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెడతారని చెప్పేసి చెప్పాను చూసారా? అంటే మన గ్రీన్ ఎనర్జీ కోసం దానిలో 200 కేజీల వరకు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం చైనా మీద డిపెండ్ అయి ఉన్న పరిస్థితులు ప్రెజెంట్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పటినుంచో ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. ఎప్పటినుంచో
మట్టిలో నుంచి వీటన్నిటిని వేరు చేసే టెక్నాలజీలో అభివృద్ధి చెంది ఉన్నారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే చైనా మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అన్ని కంట్రీస్ కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి చైనా మీద డిపెండెన్సీని తక్కువ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మొన్నటి వీడియోలో డేటా సెంటర్స్ కారణంగా నీళ్లు ఎలా వేస్ట్ అయిపోతున్నాయి అనే దాని గురించి వీడియో చేశాను. ఆ వీడియో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవాళ వీడియోలో ఎర్త్కి సంబంధించిన దాని గురించి చెప్పాను. సో మరి ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేవి నేను ముందుకు తీసుకొని రావాలి అంటే ఈ వీడియోని మాక్సిమం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.